ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు వైఎస్ జగన్ తీరని ద్రోహం చేశారని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. ఏ రోజు తట్టమట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా రాయలసీమ ప్రాంతాన్ని మరింత వెనకబాటుకు గురి చేశారని కాలువ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భైరవాన్తిప్ప ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఎంత అన్యాయం చేశాడు మన ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి. సార్ ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు సారే మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయితే 21లోనో 22లోనో నీళ్ళు వచ్చేటివి కదా, మనకి వచ్చేటివే కాగా అంత స్పీడ్గా పనులు ప్రారంభం చేసి ముందుకు పోయే టైంలో కరెక్ట్గా ఎక్కడ దిష్టి తగిలిందో ఏమో కళ్యాణదుర్గానికి రాయదుర్గానికి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక శనిగ్రహం వచ్చి అడ్డుపడింది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అప్పుడు ఉండే ఎమ్మెల్యేలు కూడా అట్లాంటి వాళ్ళే ఉత్తమ మాటలు చెప్పి పొద్దుపోగొట్టుకున్నారు, కానీ ఎవరో బుట్టు పని చేయలే. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశాడు. రాయలసీమకు రాత్రిపూట కూడా కాలువల వెంట తిరిగాడు, బస్సులో నిద్రపోయినాడు, కాంట్రాక్టర్లను ఇంజనీర్లను సమావేశాలు పెట్టి దండించి వాళ్ళందరినీ కార్యోన్ముఖుల్ని చేశాడు. మరి